ప్రశ్నించే నాయకుడిని ఎన్నుకోండి. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించండి. సత్యరాజు స్వామి. రేపు జరగబోవు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వం నుండి వచ్చే అభ్యర్థికి ప్రశ్నించే తత్వం ఉంటుందా? విద్యార్థులు, వైద్యులు, న్యాయవాదులు, పలు రంగాలలో ఉన్న పట్టభద్రులారా, మీరు అందరూ ఒక్కసారి ఆలోచించండి. ఒక సామాన్య పౌరుడిగా ఎటువంటి పార్టీల అంటదండలు లేకుండా ఒక వర్గం నా వెనకాల లేకపోయినా ఒక అడుగు వేసి మీ ముందుకు వస్తున్నాను. ఆశీర్వదించండి అంటూ సత్యరాజు స్వామి వేడుకున్నారు. అందరికీ నమస్కారం. నేను మీ సత్యరాజు స్వామి, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి. మిత్రులారా, విద్యావేత్తలారా, పట్టభద్రులారా, న్యాయవాదులారా, డాక్టర్లారా, ఇతర రంగాల్లో ఉన్న పట్టభద్రులారా, మీ అందరికీ కూడా నమస్సుమాంజలు. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ప్రస్తుత కాల పరిస్థితుల్లో ఒక వ్యక్తి, సామాన్య వ్యక్తి విజయం కోసం ఏ విధంగా పోరాడాలి, సామాన్య వ్యక్తి విజయం చూపించాలనే ఒక దృక్పథంతో నేను మీ యొక్క అడుగు ఒక ముందుకేసి ఒక సామాన్య వ్యక్తిగా ఎటువంటి మద్దతు కానీ ఏమీ లేకుండా ఒక సామాన్య వ్యక్తిగా మీ ముందుకు వస్తున్నాను. నన్ను మీరంతా కూడా ఆశీర్వదించండి. నేను చెప్పేది ఏంటంటే, ఎక్కడైతే ఒక రాజుకు తగ్గ అనుచరులే కనుక ఒక వ్యవస్థలో ఉంటే ఆ రాజు చెప్పిన మాటే వేదవాక్కు అవుతుంది తప్ప ప్రజా సమస్యల మీద ప్రజా యొక్క వాణి వినిపించే వ్యక్తి ఎక్కడ ఉండరు. ప్రశ్నించే తత్వం ఖచ్చితంగా ఉండాలి ప్రతి ఒక్కరికి. ప్రశ్నించే నాయకుడిని గుర్తించండి. మద్దతు ఉందనో, లేకపోతే జనసమూహం ఉందనో, లేకపోతే ఒక వర్గం మద్దతు ఇచ్చిందనో, పార్టీ మద్దతు ఇచ్చిందనో చేస్తే ఖచ్చితంగా ప్రశ్నించే తత్వం ఉండదు. ప్రశ్నించే నాయకుడిని ఎన్నుకోండి. పట్టభద్రులు అంటే ఏంటి, వారి యొక్క ఓటు విలువ ఏంటి చెప్పండి, చూపించండి. మీరంతా కూడా ఒక్కసారి ఒక విజ్ఞప్తితో ఓటేయండి. నేను చెప్పేది ఒకటే ఒక విషయం, పట్టభద్రులకు ఉన్న వాల్యూ, పట్టభద్రులు ఒకటి ఏంటి, పట్టభద్రుల సమస్యల మీద ఎవరు ప్రశ్నించగలరు. ఒక పార్టీ మద్దతుతో ఉంటే కనుక పార్టీ మద్దతు ఉన్న వ్యక్తి ఖచ్చితంగా అదే పార్టీకి లోపలి పనిచేస్తాడు తప్ప ప్రశ్నించే వ్యక్తిత్వాన్ని కోల్పోతాడు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే గత గవర్నమెంట్ లో ఇచ్చిన కొన్ని యాక్ట్లు ఉన్నాయి, ఆ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అని, ఈ యాక్ట్ అని. వాటి విషయంలో ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఏం చేయాలి, ఖచ్చితంగా పట్టభద్రుల మీద ఒకటే ప్రభుత్వానికి సలహాదారు కింద ఉండాలి. నేను గతంలో చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను, భవిష్యత్తులో కూడా అదే చెప్తాను. పట్టభద్రుల నుంచి ఎవరైతే వెళ్లారో వారు ఖచ్చితంగా ప్రభుత్వం ప్రవేశపెట్టి ప్రతి బిల్లులోనూ పట్టభద్రుల పాత్ర ఉంటుంది. ఆ పాత్ర అనేది అతను సవ్యంగా పోషించగలరా లేదా ఒక్కసారి విజ్ఞత ఆలోచించండి పట్టభద్రులారా. ఇంతవరకు పట్టభద్రుల శాసన మండలి అనేది ఏర్పాటు చేయడానికి గల ముఖ్య ఒక ఉద్దేశాన్ని వారు మార్చుకుంటూ వచ్చారు. ఏ వ్యక్తి కూడా ఎక్కడ కూడా పట్టభద్రుల సమస్యల మీద ఎప్పుడు పరిశీలించలేదు. అదే కాదు, విద్యారంగంలో మార్పులు చేయాలి. పట్టభద్రులు అంటే పట్టభద్రుల సమస్యల గురించి ఏం చెప్పట్లేదు, ఉద్యోగస్తుల సమస్యలు వస్తాయి. ప్రతి బిల్లు, ప్రతి విషయంలోనూ పట్టభద్రుల శాసన మండలి యొక్క పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ అనే వ్యక్తి ఖచ్చితంగా ప్రభుత్వానికి ఏ బిల్లు ప్రవేశపెట్టిన ముఖ్య సలహాదారుడుగా ఉండాలి. ఒక విజ్ఞతతో పనిచేయాలి, ఒక వివేకంతో నిర్ణయాలు తీసుకోవాలి, ఒక ఆలోచన విధానంతో వెళ్ళాలి. అంతే తప్ప గతంలో కొన్ని గవర్నమెంట్ ఇచ్చిన కొన్ని బిల్లులు చూసాం, ఇప్పుడు గవర్నమెంట్ అవి రద్దు చేస్తుంది. దానివల్ల ప్రజా యొక్క ధన వ్యయం ఎంత అవుతుంది, ఆ బిల్లులు పెట్టడం వల్ల ప్రజలు ఎంత నష్టపోతున్నారు. ఆ టైంలో ఇదే శాసన మండలి నుంచి ఎన్నికైన వాళ్ళు ఎవరైనా మాట్లాడగలిగారా? ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వ్యక్తి ఎన్నుకోబడితే ప్రభుత్వాన్ని ప్రశ్నించే నాయకుడు ఉన్నాడు. విజ్ఞతలారా, పట్టభద్రులారా, చేయవలసిన మార్పులు చాలా ఉన్నాయి. వాటి యొక్క మార్పులకి మనం అనుగుణంగా వ్యక్తిని ఎన్నుకోండి. ఒక వ్యక్తికి మీరు ఒక ఓటేశారంటే మీ యొక్క ఓటు విలువ గుర్తించండి. పట్టభద్రులని మీరంతా కూడా ఖచ్చితంగా విజ్ఞతతోటి, వివేకంతో ఓటేయండి. ప్రశ్నించే నాయకుడిని ఎన్నుకోండి. మీ సత్యరాజ స్వామి, మీ అందరూ కూడా మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటును నాకు వేసి మీరందరూ కూడా నిన్ను శాసనమండలి పంపిస్తారని, ఒక విజ్ఞతతోటి, వివేకంతో, ఆలోచనతో మీ ఓటు వినియోగించుకుంటారని మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను, కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా మరొకసారి